అందరికీ నమస్తే. సీదా హెడ్లైన్స్. రైతు భరోసా సర్వే రువ్వడి, రుణమాఫీపై రాజకీయ వేడి. సవాలుకి ఇచ్చిండ్రు జవాబు, పవర్లున్నప్పుడట నవాబు. వస్తున్నాయి 10 కొత్త రైళ్లు, సాల్తలేవు మరి బోగీలు. ఉగాదికే గద్దర్ అవార్డులు, ఎన్టీఆర్ కు ఇంటోళ్ల నివాళులు. ఆరు రోజుల్లో 8 కోట్ల మంది, కుంభమేళలా జోరుంది. ఇప్పుడు పరీక్ష రాయకుండా మార్కులు వేస్తారా? నెలంతా ఆఫీస్కి రాకుండా జీతం ఇస్తారా? ఆమ్దాని లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటే కడతారా? దున్నకుంటేనే ఇత్తులు పెట్టకుంటేనే పంట వస్తుందా? ఊకమ్మా ఏం మాట్లాడుతున్నావు అంటురులే. గందుకే పండే భూములకే పెట్టుబడి సాయం చేయాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. పాస్బుక్లా 40 ఎకరాలు ఉన్నంత మాత్రంలా మొత్తానికి పైకం రాదిగా. అయినా ఏ భూమి కథ ఎట్లున్నదో గాలకెట్లా తెలుస్తుంది అంటారా? ఇగో గిట్లా రైతు భరోసా సర్వే జోరుగా నడుస్తుంది. పంట భూమా, పడావు భూమా, ఫంక్షన్ హాల్ కట్టిరా, పెట్రోల్ బంక్ పెట్టిరా, కోళ్ల ఫారం ఉందా, ఇల్లు లేపిరా, ప్లాట్లు చేసిరా అని చెకింగ్ చేస్తున్నారు ఆఫీసర్లు. దున్నే భూములకే పెట్టుబడి పైకం ఇస్తారట. మళ్ళా ఇట్లా కోళ్ళ షెడ్స్ కానీ, రైస్ మిల్స్ కానీ, హౌస్ సైడ్స్ కానీ, దానిపైన మేము ఫీల్డ్కి వెరిఫికేషన్ చేసి నాన్ అగ్రికల్చర్గా నమోదు చేస్తున్నాము. సాగు చేయకుండా అట్లనే రాజు ఉంచితే వాటికి కూడా రైతు బంధు ఉండదు. సో మనం అన్ని ఊళ్ళ వివరాలు రాసుకొని కాగితాల మీదకి పంపితే ఫైనల్ చేస్తారు. జనవరి 26 నాడు రైతు భరోసా చాలా అవుతుంది. ఎకరానికి 6,000 పంటకు. ఇది ఎట్లా నడుస్తుంటే ఇంకో దిక్కు రుణమాఫీ చర్చ మళ్ళా చాలా అయ్యింది. నిన్న షాబాద్ లో రామన్న రైతు ధర్నా పెట్టిన కాడ ఈ పెద్దమ్మ తోటి మాట్లాడిచ్చిండు. మీకు లోన్ ఉన్నదా? 54,000 ఉంది సార్, కాలేదు. 54,000 లోన్ ఉన్నది, మీకు కాలేదు. పక్కన 2 లక్షల దాకా లోన్లు సుక్తా చేస్తే ఇలా కట్టెట్లా కాలేదని కాంగ్రెస్ వాళ్ళు నజరేస్తే ఈ ముచ్చట తెలిసింది. ఆమెకు నిజంగా కూడా ఎలిజిబుల్ కాదు. వాళ్ళిద్దరు కొడుకులు కూడా వాళ్ళు జాబ్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఎలిజిబుల్ కాకుండా తెలియక ఏదో మాట్లాడితే దాన్ని బట్టి కేటీఆర్ హైలైట్ చేస్తున్నారు. ఇద్దరు కొడుకుల గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయి కాబట్టి లోన్ మాఫీ కాలేదట. ఉత్త 54,000 నాయే. ఎందుకు మాఫీ కాలేదని మీరు కూడా తెలుసుకోవాలి కదా సారు. ఇక ఇంకో అవ్వని అడిగితే 5,000 మాఫీ అయినాయి, మళ్ళీ తెచ్చుకున్న లోన్. అబద్ధం ఎందుకు, నిజం చెప్తా. ఇంకేనా మీటింగ్ పెట్టే కంటే మొదలే ఆ ఊళ్ళో ఎవరికి మాఫీ అయిందో ఎవరికి కాలేదో ఎంక్వైరీ చేసినాక మాట్లాడమని మైక్ ఇస్తే బాగుంటదేమో రామన్న. ఏ ఊరికన్నా పోదాం, ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% కింద రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి. కావాలంటే మీకు పుస్తకాలు ఇస్తాం, పేర్లు, ఊర్లు, ఫోన్ నంబర్లు, ఏ ఊర్లో ఎంతమందికి ఇచ్చినాం అన్ని వివరాలు కూడా మేము తయారు చేసి ఇస్తున్నాం. యావత్ ఈరోజు వికారాబాద్ జిల్లాలో దాదాపు 1,000 కోట్ల వరకు రుణమాఫీ చేసినాం. మా వికారాబాద్ జిల్లా ఏ కాన్సెన్స్ వస్తావో రా, మేము తయారున్నాము. రైతు భరోసా రుణమాఫీ ముచ్చట్లు. ప్రజాపాలనలో 11 లక్షల దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం వస్తే కట్టలు గట్టి అటకెక్కిచ్చిండ్రు లేదా చెత్తబుట్టల పాలు చేసిండ్రు. కులగణన సర్వేను బేస్ చేసుకొని కోతలు పెట్టడం ఎంతవరకు సమంజసం? సిటీలా చాలా మంది అనుకునే ముచ్చట ఏంటంటే, గా మెట్రో రైలు మా ఏరియాకి వస్తే బాగుండే, పురుసత్తుగా పోతుంటిమి. మళ్ళా ట్రాఫిక్ తిప్పలుండయి, హారన్ల సప్పుడు ఉండదు, జప్పున వెళ్ళిపోతాం. కానీ ఈ భాగ్యం కొన్ని రూట్లకే ఉండే. ఇంకిన్ని ఏరియాల్లో పట్టాల వర్ష కార్యం చాలుగా పోతుంది. అయితే అది ఎక్కలేనోళ్ళు మెట్రో రైలు మా దిక్కు ఎప్పుడు వస్తుందా అని ఏటింగ్ చేస్తా అంటే దినాం తిరిగేటోళ్ళు ఏమంటారో ఇనుండ్రు జరా. మెట్రో రైల్లా ఎట్లుందని ఆడవిళ్ళని అడిగితే లేడీస్ కోసం కూడా దాంట్లో కూడా రష్ ఉంటుంది. ఎలా అయినా నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. ఒక్కొక్కసారి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైంలో, మళ్ళీ ఈవినింగ్ కూడా బాగానే రష్ ఉంటుంది. బోగీస్ పెంచితే బెటర్ ఉంటుంది కొంచెం. అమ్మలక్కలకు సపరేట్ బోగున్నా సాల్తలేదట. మరి మీరేమంటారని మొగోళ్ళని మందలిస్తే మార్నింగ్ 9 to 11 to 12 వరకు, ఈవినింగ్ 4 నుంచి నైట్ 8 వరకు కూడా ఫుల్ రష్ ఉంటుంది. కొంచెం ట్రైన్ పెంచాలని కోరుకుంటున్నాను. చలో ఇక పెద్ద మనుషులను అడుగుదాం ఏం చెప్తారో. సీనియర్ సిటిజన్స్ కి ఒక్క బోగి ఉంది, సరిపోవట్లేదు. అవునండి, అసలు సీట్లు అయితే ఎప్పుడు దొరికే ఛాన్సే లేదు. ఇంకా కొద్దిగా బోగీస్ అవి పెంచితే బాగుంటదండి, బాగా రష్ ఉంటుంది. దివ్యాంగుల మాట కూడా ఇదే. హ్యాండిక్యాప్ వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కి ఎక్కువ ప్లేస్ ఇయ్యరు. ట్రైన్స్ లో బోగీస్ బాగా పెంచాలి. ఇప్పుడు 57 బండ్లు దినం 1,100
ట్రిప్పులు కొడుతున్నాయి. రోజుకు 5,30,000 మందిని మోసుకుపోతున్నా రైళ్లు జాల్తలేవు. పొద్దుగాల పొద్దుముక కాలు పెట్ట సందుంటలేదు. అంతా ఆఫీసులకు జాబ్లకు పోయేటోళ్ళాయే. పగటిలి జరంత పల్సగుంటే సీట్లు దొరికినట్టు, లేకుంటే లేదు. చెప్పున పోతాం ట్రాఫిక్ తిప్పలుండయని చాలా మంది ఇదే కాయిషేయవట్టిరి. అట్లా కొంత పెరుగుతాండ్రు. కారు బైక్ ఉన్నా కూడా మెట్రోలోనే పోతాం. అందరు అడుగుతుండ్రు కాబట్టి ఆఫీసర్లు సుతా కొత్త బండ్లు తెచ్చుడు మీద నజరేసిండ్రట. ట్రైన్స్ తీసుకొని రావాలి, అది ఆర్డర్ కి మనం ఆల్రెడీ ప్రాసెస్ మొదలు పెట్టాము. ఎందుకంటే డెలివరీ ఆల్మోస్ట్ 18 months పడుతుంది అన్నమాట మనకు. ఇప్పుడు 3 నిమిషాలకో బండొస్తుంటే నిమిషంన్నర కోటి నడిపే టెక్నాలజీ ఉన్నది మన కాడ. ఓ 10 కొత్త రైళ్లు తెచ్చి ఇంకో 200 ట్రిప్పులు ఎక్కువ కొట్టే ఆలోచన చేస్తాండ్రట. కాకుంటే జరంత టైం పడుతుంది. అప్పటిదాకా ఉన్నే చదువుకోవాలి. మంచిగా పనిచేసిన వాళ్ళను ఎంకరేజ్ చేస్తానికి అవార్డులు ఇస్తారు, సన్మానాలు సత్కారాలు చేస్తారు. అప్పుడే కదా ఇంకింతమంది హుషారైతారు. టీచర్లకు, ఆఫీసర్లకు, పోలీసులకు, ఆటగాళ్ళు, పాటగాళ్లకు, కళాకారులకు, కార్మికులకు ఇట్లా ఎందరికో వస్తాయి. అట్లనే సినిమాలకు సుతా నంది అవార్డులని ఇస్తుండరు. అప్పట్లా తెలంగాణ వచ్చినాక బంద్ అయితే ఇప్పుడు మళ్ళా చాలా అవుతున్నాయి. గద్దర్ అవార్డులకు అయినట్టే. ఇవాళ మళ్ళీ మీటింగ్ పెట్టిండు చిన్న సీఎం బట్టి సారు. కమిటీలు ఉన్న డైరెక్టర్లు, యాక్టర్లు, ప్రొడ్యూసర్లు, కళాకారులు వచ్చి చాలాసేపే మాట్లాడిండ్రు. ఎవరికిద్దాం, ఎట్లిద్దాం, ఎప్పుడిద్దాం, అవార్డులు ఎట్లుండాలి, రూల్స్ ఏం పెట్టాలి, లోగో ఎట్లుండాలనే చర్చలు నడిచినాయి. సినిమాలకు అప్పట్లో నంది అవార్డులు ఇస్తుండే కదా, గాముచ్చట కూడా వెళ్ళిందట. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇచ్చుడే ఆగిపోయింది. ఓ పారి బతుకమ్మ అవార్డు, ఓ పారి సింహం అవార్డు, ఇంకో పారి తంగడ అవార్డు అన్నారు కానీ ఏది ఇయ్యాలి. గవర్నమెంట్ మారినాక గద్దర్ అన్న పేరు మీద ఇవ్వాలని వీళ్ళు డిసైడ్ చేసిండ్రు. సినిమా పెద్దలతో ఈ నడమనే ఓ కమిటీ వేస్తే ఇవాళ మళ్ళీ మీటింగ్ అయ్యింది. తెలంగాణ గవర్నమెంట్ తరపున ఇచ్చేటి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అన్నట్టు. అన్ని తీవ్ర ఆలోచన చేసి ఎవరికి ఇస్తారో గానీ మన తెలంగాణ వాళ్ళని కూడా ఒక కంట కనిపెట్టుండ్రి సాలరు. ఆ యాక్టర్లే మన యాసలో మాట్లాడి అదే తెలంగాణ సినిమా అంటున్నారు. సినిమాలకు పెద్ద మార్కెట్ హైదరాబాదు, పెత్తనం అక్కడోళ్ళది. రాష్ట్రం వచ్చినా అట్లనే ఉన్నది. జర మీరన్న మనోళ్ళని ఎంకరేజ్ చెయ్యుండ్రి. ఈ ముచ్చట ఇట్లుంటే ఆంధ్రాలో తాడిపత్రి జడ్పీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నన్ను అనగూడని మాటలు అన్నాడని యాక్టర్ల సంఘానికి మళ్ళా కంప్లైంట్ చేసింది హీరోయిన్ మాధవిలత. సినిమా అమ్మాయిలు అనగానే ప్రతి ఒక్కళ్ళు ఇలానే మాట్లాడుతున్నారు, నోట్ క్వశ్చన్లు మాట్లాడుతున్నారు. పాలిటీషియన్స్ అయితేనేంటి, టాలెంట్ పరంగా, నాలెడ్జ్ పరంగా చూసుకుంటే సినిమా వాళ్ళకే ఎక్కువ క్రౌడ్ పుల్లింగ్ కానీ నాలెడ్జ్ కానీ ఎక్కువగా ఉంటుంది. ఒక్క కాన్నే ఓ 1000 మందిని చూస్తే అబ్బా ఎంతగానం ఉన్నారు అంటారు. అదే ఓ 10,000 మంది అగబడితే ఓ దేవుడో గంత మంద అంటాం. ఇక ఓ 1,00,000, 2,00,000 మందో కనబడితే ఏమనల్లో నోట్లకెళ్ళి మాటే రాదబ్బా. కానీ కుంభమేళ 100 కాదు, 1000 కాదు, లక్షలు కాదు, కోట్ల మంది ఒక్క జాగల్నే ఉన్నారంటే చూడురిగా. ఉత్తగా చెప్పుడు కాదు, మనం గిన పోయి ఆడి ముచ్చట్లేందో అరుచుకుందాం పాండ్రి. చలో ప్రయాగ్రాజ్. కుంభమేళాకి ఎందరు వచ్చిరో ఎరికేనా మన తెలంగాణ పబ్లిక్ డబ్బులు అంటే 8 కోట్లు. అది గిట్లా 6 రోజులలోనే. సోమవారం చాలా అయ్యింది, ఇవాళ శనివారము. దేశం అంతటికెళ్ళి రైళ్లు, బస్సులు కట్టుకొని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయోగరాజ్ తో పట్టిండ్రు. బయటి దేశాలకెళ్ళి గిట్లా బగ్గనే వస్తున్నారు. 144 ఏళ్ళకు ఒక్క పారు వచ్చే మహా కుంభమేళా నాయే. 45 రోజుల పండుగ పేరు మీద ఎంత బిజినెస్ అవుతున్నదంటే 2 లక్షల కోట్లు. మేం కాదు, దేశంలో దందాల లెక్కలు చూసే CAIT సంఘమే చెప్పింది అందాజగా. జాతర వచ్చే వరకు 40 కోట్ల మంది భక్తులు వస్తారు. నెత్తుకు 5,000 ఖర్చు చేసినా అల్కగా 2 లక్షల కోట్లు అవుతాయి. భోజనాలు, పార్సల్లు, నీళ్ళ బాటళ్లు, బిస్కెట్లు, జ్యూస్ల పేరు మీదనే 20,000 కోట్ల దందా అవుతుంది అంటున్నారంటే చూడండిగా. నూనెలు, దీపాంతాలు, గంగాజలం, విగ్రహాలు, ధూపద్రవ్యాలు, దేవుళ్ళ పుస్తకాలు, నైవేద్యాలకు 20,000 కోట్లు ఖర్చు పెట్టొచ్చునట. గాలి మోటార్లు, రైళ్లు, బస్సులు, కార్లు, ఆటోలు, ట్యాక్సీలు, టెంపోలు, సరుకు సౌదాలు, సామాన్లు మోసుకొచ్చే పేరు మీద 10,000 కోట్లు. టూరిజం సేవలకు 10,000 కోట్లు. ఇక అడ్వర్టైజ్మెంట్లు, ఆటపాటలు, మీడియా పబ్లిసిటీకి 10,000 కోట్లు. టెంపరవరీ దవాఖాన్లు, మెడికల్ క్యాంపులు, ఆయుర్వేద మందులు, వనమూలికలు, తైలాల బిజినెస్ 3,000 కోట్ల బిజినెస్. ఆన్లైన్ లో టికెట్ల బుకింగ్, ఆన్లైన్ లో పైసలు పంపుడు, తీసుకునుడు, వైఫై సర్వీసులు, ఫోన్ ఛార్జింగ్ సెంటర్లకు 1000 కోట్లు వస్తాయని గా సంఘం చెప్పిన లెక్కలు. అంత దూరం పోయిన ఉత్తగొస్తారా? అటుకెళ్ళి అయోధ్యకు, కాశీకి పోతున్నారు. పని అన్ని చూసినట్టుంటదని. అయోధ్యకు పోవాలి ఇప్పుడు.
ఇక్కడి నుంచి. ఏ ఖర్చుదేమున్నది, మళ్ళా మహాకుంభమేళ వస్తుందా? వచ్చినప్పుడే ఓవాలే పుణ్యతానాలు చేయాలని భక్తులు ఆపోచ్చానా. ఇంకో నెల రోజులు నడుస్తుంది. మన సికింద్రాబాద్కి వెళ్ళి కూడా స్పెషల్ రైలు పనులు పోతున్నాయి. కాయిషున్నోళ్ళు చూడండి మరి. రావయ్య చూసుకుందాం, ఇవాళ నువ్వో నేనో తేలాల్సిందే. ఊకుంటే ఏమో లావ్ చేస్తున్నావు అని ఒకలు, నీకు దమ్ముంటే రేపు పలానా జాగక్రా తడాకేంద సూపియకుంటే చూడు అని ఇంకొకలు. రాజకీయం అంటేనే గిట్లుంటది. మైకు దొరికితే చాలు రెచ్చిపోవాలి, రెచ్చగొట్టాలి, దమ్కిలియాలి, దగడు పుట్టియాలి, ఆర్పార్ అరుచుకోవాలి. అప్పుడే తోపు లీడర్ అయినట్టు అనే జమానా నడుస్తుంది. మళ్ళా ఛాలెంజ్ల రాజకీయం చాలా ఏంది. కార్ రేసింగ్ కేసులో నేను ఏకాన తినలే, దొంగ కేసు బనాయించిరు. 2 కేసుల సంగతి తెలుసుకుందాం రా అని సీఎం సార్ కు సవాల్ చేసిండు రామన్న. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్న అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. దొంగ ఎవరో, ఎవరేందో, ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. లైట్ డిటెక్టర్ అంటే గిట్ల బాడీకి మిషన్లు పెట్టి క్వశ్చన్లు అడిగితే నిజం చెప్తురా అవదని చెప్తురా అనేది తెలుస్తుంది అన్నట్టు. ఇద్దరం వచ్చి గీ టెస్ట్ చేయించుకుందామని ముఖ్యమంత్రి గారిని పిలుస్తుండ అన్నట్టు. అటుకెళ్లి కాంగ్రెస్ వాళ్ళు ఊకుంటారా? అప్పట్లో మా సార్ చేసిన ఛాలెంజ్ కి ఎందుకు రాలేదని అరుచుకుంటున్నారు. నార్కో అనాలిసిస్ టెస్టుకు మీరు నిజంగా డ్రగ్స్ తీసుకోకపోతే టెస్ట్ చేయించుకోండి అని చెప్పేసి ఆ రోజు అడిగితే మీరు ఎందుకు రాలే? మరి డ్రగ్స్ లోలి నడిచినాడు టెస్టుకు రావాలని రామన్నను ఎన్నో మాటల సవాల్ చేస్తే సపోర్ట్ చేయక ఇప్పుడు ఏసీబీ కేసులో గీ టెస్టుకు ముఖ్యమంత్రిని పిలుస్తుండ అన్నట్టు. పవర్లు ఉంటే అట్లా, ప్రతిపక్షంలోకి వస్తే గిట్లా. ఓట్లు వచ్చినాయంటే అర్రాస్ పాటలు నడుస్తుంటాయి పార్టీల నడుమ. పోటీలు పడి హామీలు ఇస్తుంటారు. వాళ్ళు ఒకటంటే ఇల్లు 10, ఇల్లు 10 అంటే వాళ్ళు 100. ఫ్రీ పథకాలు ఏం పెట్టాలి, ఏం స్కీమ్ పెడితే ఎక్కువ మంది కొడతారు, అక్కలను ఎట్లా ఖుషి చేయాలి, పడుసోళ్లకు ఏం హామీలు ఇవ్వాలి, ముసలోళ్లను ఎట్లా నిమ్మలం చేయాలని బగ్గనే ఆలోచనలు చేస్తారు. మొన్న షీపూర్ పార్టీ హామీలు చూసినాం కదా, ఇక ఇప్పుడు బీజేపీల వంతు. ఢిల్లీ ఓటర్ దేవుళ్ళ మీద హామీల ఆనగుమ్మరిచ్చిందుళ్ళ కమలం పార్టీ. పవర్లకు వస్తే 500కే గ్యాస్ సిలిండరు, మళ్ళా దీవిలా హోలీకి 2 సిలిండర్లు పుక్కట్లని. ఇక అక్కల అకౌంట్ల నెలకు 2,500,000, గర్భిణులకు 21,000 సాయం. మరాడు అన్నల కంటే అక్కలు 10 లక్షలే తక్కువ కాబట్టి మేడాలను ఖుషి చేసే మేనిఫెస్టో తెచ్చిర్రన్నట్టు. అట్లనే కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య కవరేజీ, 60 ఏళ్లు దాటిన వాళ్ళకు 2,500,000 పింఛను, 70 ఏళ్లు దాటిన వాళ్ళకు 3,000. ఇక పేదోళ్లకు 5 రూపాయల బువ్వ పెడతానికి అటల్ క్యాంటీన్లు పెడతారు. బీజేపీని గెలిపిస్తే చీపురు పార్టీ చేతిలో 3 మాటలు ఓడినందుకు ఈ కిత్తకు ఎట్లనన్నా గెలవాలని మనోళ్ళ తండ్లాట. మొన్న మహారాష్ట్రలో కూడా ఇంతే. రుణమాఫీ చేస్తాం, అక్కలకు నెలకు 2,000 ఇస్తాం, అవ్వతాతలకు 2,100 పింఛని, కరెంటు బిల్లుల 125 రూపాయల సబ్సిడీ, ఇట్లా 25 హామీలు ఇస్తే బంపర్ మెజార్టీతో పవర్లకు వచ్చింది. ఢిల్లీలో సుధా అదే ఫాలో అవుతాండ్రు అన్నట్టు. గమ్మత్ ఏందంటే పుక్కిడి పథకాలు పెట్టొద్దు, పబ్లిక్ ను పనులకు దూరం చేయొద్దు, కూకొని తినతట్టు మార్చొద్దని బీజేపీ లీడర్లు ఎన్నో మాటల డైలాగులు దంచి అసలు టైంలో అన్ని పార్టీల లెక్కనే ఉచిత పథకాలకు పబ్బతి పడతాండ్రు అన్నట్టు. ఏ పార్టీ అయినా పవర్ కోసం పాకులాట అట్లుంటది మళ్ళా. తెలుగోళ్లకు రాముడైన కృష్ణుడైన ఎన్టీఆర్ఏ. పౌరాణికమైన, జానపదమైన, క్లాస్ అయినా, మాస్ అయినా కట్టని ఏషం లేదు, పలకని డైలాగ్ లేదు. నటనల విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. అందరూ అన్నగారని పిలుచుకుంటారు ముద్దుగా. హీరోగానే కాదు, తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలలనే పవర్లకు వచ్చి రికార్డు కొట్టిండు కూడా. ఇప్పుడు ఆ పెద్ద మనిషిని ఎందుకు యాద్ చేస్తున్నామంటే, ఎన్టీ రామారావు కాలం చేసి 29 ఏండ్లు ఇయాల్టికి హైదరాబాద్లో తాత సమాధి కాడికి మబ్బుల్నే వచ్చిండ్రు మన్మల్లు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పూల గుత్తులు పెట్టి తలుచుకున్నారు తాతను. అభిమానులు వస్తే ఆత్రమాత్రం అవుతుందని ముందే వచ్చినట్టుండ్రు. ఇక తెల్లారినాక కొడుకులు, బిడ్డలు, మన్మళ్ళు, మన్మరాన్లు వచ్చి పెద్ద మనిషికి నివాళులు అర్పించిండ్రు. అలాగే ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం. నిత్యామృతాన్ని తాగిన దేవుడులా మారాడు. వారు బిడ్డకు పుట్టడం చాలా అదృష్టం భావిస్తూ సూర్య చంద్రుడు తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నీళ్ళు ఉన్నంతకాలం వారి రామనామ చిరస్మరణి. కొడుకులు ఇట్లంటే మన్మడు లోకేష్ అన్న గిట్లన్నాడు. అన్న ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. హ్యాబిట్స్లో ఆయన ఉన్నప్పుడు మనోడు మనవరాలు మేము ఒక 10 మంది ఉంటే మేము అందరం గొడవ పెట్టి మీరు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఆయనకు పెద్ద బండి ఉండేది, ప్యాకర్డ్ అని, ఇప్పుడు కూడా ఉంది మా మామయ్య గారి దగ్గర. ఆయన నేనే నడుపుకుంటూ తీసుకెళ్తానని ఏమో స్పీడ్గా వెళ్ళారు.
మేము గండిపేటకి వెళ్తుంటే లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని డౌట్ వచ్చింది. సగం మంది మేము లెఫ్ట్ అనో సగం మంది రైట్ అనో ఆయన తీసుకెళ్ళి సెంటర్లో కుదిరారు. సో ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ కారణం మేము అందరమే. ఇక లక్ష్మీ పార్వతి మేడం పెనిమిటికి ఇష్టమైన వంటలు పట్టుకొచ్చి పెట్టింది. కొందరు మేడానికి ఫోన్లు చేసి మస్తు సతాయిస్తురట ఈ నడుమ. ఇలా నా ప్రైవేట్ ఫోన్కి ఈ విధంగా విఘాతం కలిగించవచ్చా? నేను చంద్రబాబు నాయుడు గారినే ధర్మం అడుగుతా ఉన్నాను. నేను ఈ ఇంటి దాన్నే కదా, మీరు అవుననుకున్నా కాదనుకున్న అత్తగారినే కదా. అట్లాంటి ఇంకా నా మీద ఎందుకయ్యా మీ కక్ష? ఏమిటి నేను చేసిన తప్పు మీరు చెప్పండి. పార్టీలు జెండాలు పక్కకు పెట్టి ఆ అన్నగారి సమాధి కాడికి చాలా మంది వచ్చి నివాళులర్పించిండ్రు 2 రాష్ట్రాలకెళ్ళి. అంతటా రామారావు విగ్రహాలకు దండలేసుడు, ర్యాలీలు తీసుడు, దాన ధర్మాలు జరిగినాయి. ఎవ్వరు చూడని టైంలా, ముఖ్యంగా రాత్రిపూట సాటుంగా వచ్చినమా, తాళం బలగొట్టినమా, దొరికిన కాడికి దోసుకున్నమా. ఇండ్లైనా దుక్నాలైనా అర్ధమరాత్రి దాటినాకనే డ్యూటీలకు ఎక్కేటోళ్ళు. మునుపు గిట్లనే ఉండే దొంగతనాలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చిండ్రుల్లో. పగటిలే సూటి పెడుతున్నారు. ఎదురుగా ఎవ్వరున్నా ఆగేది లేదు. చుట్టూ 100 మంది ఉన్నా బుగులు పడేది లేదు. టార్గెట్ చేసిండ్రంటే ఊడ్సుడే. ఏడికెళ్ళి మోపైండ్రా నాయనా. దొంగలంతా కర్ణాటక బ్యాంకుల మీదనే పడ్డారు. 2 రోజుల్లో 2 దొంగతనాలు. మంగళూరులో పగటిలే 6 గీ బ్యాంకులకు జొర్రి తుపాకులు కత్తులతోటి బెదిరించి 15 కోట్ల ఇలువైన బంగారం 5 లక్షల పైక మూడ్చిండ్రట. అటెన్కా వచ్చిన కార్లనే పరారైండ్రు. గమ్మతేందంటే దొంగతనం జరిగే టైంలా బ్యాంకుల సీక్రెట్ కెమెరాలు పనిచేస్తలేవట. రిపేర్ చేస్తాయనే చెక్కింగ్ చేస్తుంటే గదే టైంకు దొంగతనం జరిగింది. గీ ముచ్చట తెలిసే వచ్చిండ్రా. బ్యాంకుల చేతులేమన్నా కలిసినాయా అన్నది ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. మొన్ననే బీదర్లా ఏటీఎంలో పెడుతున్న 90 లక్షలు ఊడ్చుకొని అడ్డం పడ్డ 2 చంపేసిరి. గా దొంగలు కర్ణాటకకెళ్లి మన హైదరాబాద్ కు వచ్చిండ్రు. అఫ్జల్ గంజ్ ఏరియాల ప్రైవేటు ట్రావెల్స్ బస్ ఎక్కితే క్లీనర్ కు డౌట్ వచ్చి బ్యాగ్ చెక్కింగ్ చేస్తుంటే తుపాకితోటి కాల్చి పరారైండ్రు. బుల్లెట్లు దాకిన మనిషికి దావకండ్ల వైద్యం నడుస్తుంది. కాల్చినోళ్ళది బీహార్ రాష్ట్రం అని తేలిందట. ఇళ్లను దొరకబడటానికి 4 రాష్ట్రాల పోలీసులు పుణుకులాడుతున్నారంటే చూడుర్రి. చేతుల తుపాకున్నదంటే చాలు, టైం తోటి పని లేదు. పర్తలు వడ్డదే లెక్క అన్నట్టు తయారైన రూపో. గిట్లనే ఊర్ల ప్రయాణాల్లో గుళ్ళు గోపురాల కాడికి పోతే వెనకమ్మటి ఇంత పులిహోర పట్టుకపోతారు చాలా మంది. అంచుకు ఇంత తొక్కు కుదిరితే 4 తీర్ల పిండి వంటలు, చపాతీలు, పూరీలు తీసుకుపోతారు. అదనుకు వంట చేసుకున్నాడు కుదరదాయే. హోటల్లో ఎట్లుంటుందో అని టిఫిన్ నిండా అవ్వోటి ఇవ్వోటి పెట్టుకుంటారు. ఏదో ఆ పూటకు 4 ముద్దలు కడుపులేస్తే ఆకలి తిప్పలుండవని ఆపోచున. అయితే బిర్యానీ, కోడిగుడ్ల కూర పక్కకే తినేసిన అంటలు. ఏడనో కాదు, తిరుపతి కొండ మీదనే. గిళ్ళు బస్టాండ్ పక్క కూర్చొని తింటుంటే కడమ భక్తులు చూసి పోలీసులకు చెప్పిండ్రు. నాన్ వెజ్ తినకూడదు అనేది రూల్ కాబట్టి మనం ఫాలో కావాలి. తెలుగులోనే మాట్లాడుతున్నారు గాని తమిళనాడుకెళ్ళి వచ్చిండ్రట. మళ్ళా ఏరే మతమట. ఎంకన్న గుడికాడ రూల్స్ తెలియక తిన్నాం, తప్పయింది, ఇంకెప్పుడు గిట్ల చెయ్యమని క్షమాపణ కోరితే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇడిచిపెట్టిండ్రు. కొండ మీద మాంసం, మందు బందాయే. అపచారం జరిగిందని భక్తులు బాధపడుతుంటే ఏదో తెలియక తిన్నారు, ఏం కాదని కొందరు అంటుండ్రు. ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి సత్రాల దగ్గరకి బిర్యానీ ప్యాకెట్లు తీసుకొని వచ్చి దొరికారు అని అంటే టిటిడి పాలన ఎంత గొప్పగా ఉందో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇటు చూడండి, కింద అల్పిరి గేట్ కాడ ఎంతగానం ట్రాఫిక్ జామ్ అయిందో. భక్తుల సామాన్లు ఈడ చెకింగ్ చేసినాకనే పైకి పంపిస్తారు. పొద్దుగాల అత్తర బుత్తర చెకింగ్ చేస్తే బిర్యానీ, కోడిగుడ్ల కూరతోని మనోళ్ళు అట్లనే పైకొచ్చినట్టుండ్రు. ముచ్చట రచ్చయ్యే వరకు పూరాగా చెకింగ్ల కార్యం పెట్టుకుండ్రిగా. ఇదేదో ఫస్టే ఉంటే గీ అపచారం జరగకపోతుండే కదా, ఏమున్నారో ఏమో. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.